హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి కోటిలో ఒక్కరికి మాత్రమే కలిగే ఈ భాగ్యాన్ని అస్సలు వదులుకోకు. ఈ క్షణమే ఈ ధనం నీ సొంతం చేసుకోమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి. మరి బాబాగారు అందించే ఈ సందేశం ఏంటో స్వయంగా బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. మన సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి. తల్లి, ఈరోజు రాఖీ పౌర్ణమి. నీ యొక్క సోదరుడి చేతికి రాఖీని కట్టి నాకు అండగా రక్షగా ఉండమని చెప్పి తన దగ్గర నువ్వు ఆశీర్వచనాలు తీసుకునే రోజు. నీ యొక్క రక్త సంబంధానికి విలువనిచ్చి నువ్వు రాఖీని కట్టడానికి ప్రేమగా నువ్వు అన్న లేదా తమ్ముడింటికి వెళ్ళి రాఖీని కడతావు, లేదా వారిని నీ దగ్గరికి పిలిపించుకొని రాఖీని కడతావు. తల్లి, ఏది ఏమైనప్పటికీ కూడా సోదరుడికి నువ్వు కట్టే రాఖీ ఏదైతే ఉంటుందో అది రక్షగా ఉంటుంది. సోదరుడి నుంచి నీకు లభించే ఆశీర్వచనం ఏదైతే ఉంటుందో అది నీకు రక్షగా ఉంటుంది. అయితే ఈరోజు నా చేతికి కూడా రాఖీ కట్టు తల్లి, ఎందుకంటే నేను కూడా నీకు సోదరుడితో సమానమే కదా తల్లి. నీ యొక్క కష్టాన్ని, బాధని, నష్టాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని అన్నీ కూడా నాతో బుట్టుగా నాతో అన్నీ చెప్తున్నావు. బాబా, ఈరోజు నాకు ఈ కష్టం వచ్చింది బాబా, ఈ కష్టాన్ని నేను పడలేకపోతున్నాను బాబా అని చెప్పి నాతో చెప్తావు. అంతేకాకుండా బాబా, ఈరోజు నా మనసుకి చాలా సంతోషం కలిగింది బాబా, ఈ కష్టం మిమ్మల్ని నమ్ముకున్నాక నా నుంచి దూరం అయిపోయింది బాబా, ఈ సంతోషాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు బాబా అని చెప్పి చెప్తుంటావు. ఇలా సంతోషానైనా సుఖానైనా నీకేదైనా కావాలి అన్నా, నీకేదైనా వద్దు అన్నా కూడా ప్రతిసారి కూడా నా నామాన్ని నువ్వు జపిస్తూ ఉన్నావు. అయితే నేను నీకు అండగా ఉంటున్నాను. నీ కష్టంలో ఆ కష్టాన్ని తీరుస్తాను. నీ సంతోషంలో నేను పాలు పంచుకొని ఆనందపడిపోతూ ఉంటాను. నీకు దెబ్బ తగిలినప్పుడు, నీకు నొప్పి కలిగినప్పుడు ఒక సోదరుడిగా నీ వెన్నంటే నేనుండి దాని నుంచి నీకు ఉపశమనాన్ని ఇస్తున్నాను తల్లి. కనుకనే రాఖీ కట్టించుకోవడానికి నాకు అర్హత ఉంది అని చెప్పి భావిస్తున్నాను. నీవు నాకు రాఖీ కట్టావు అంటే గనక మన ఇద్దరి సంబంధం అనేది జీవితాంతం ఉంటుంది తల్లి. నీ యొక్క కష్టాల్లో, నష్టాల్లో అన్నింటిలో కూడా నేను నీకు తోడుగా నిలబడతాను తల్లి. కనుక రాఖీని కట్టినప్పుడు నేను నీకు బహుమతిని ఇవ్వాలి కదా తల్లి. అప్పుడు నేను నీకు ఎటువంటి బహుమతిని ఇస్తానో తెలుసా? నా బిడ్డ అంటే నా తోబుట్టువు, నా చెల్లి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తాను. నీ జీవితంలో నువ్వు పడిన కష్టాలను, పడుతున్న కష్టాలను అన్నిటినీ కూడా ఎదుర్కొనే శక్తి నీకు ఇవ్వమని చెప్పి నేను వరాన్ని ఇస్తాను. నువ్వు కోరుకున్నంత ధనాన్ని, నీ అవసరాలకు ఆదుకునేంత ధనాన్ని నీకు ఇవ్వమని చెప్పి నేను ఆశీర్వదిస్తాను. నీవు ఏదైతే ఇప్పుడు మనసులో నువ్వు అనుకుంటూ ఉన్నావో అది నీకు ఎగ్జామ్ గురించి అయినా కానీ, లేదా నీ భర్త ప్రవర్తన నీకు నచ్చక అతనితో చాలా గొడవలాడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నావు కదా తల్లి. నీ భర్తలో మార్పు రావాలన్నా కానీ, లేదా నీ అత్తమామలు నేను ప్రేమగా చూసుకోవాలని కానీ, లేదా నలుగురిలో నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఏర్పడాలన్నా కానీ, నీ ఆరోగ్యం అనేది చక్కగా ఉండాలి అన్నా కానీ, నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరాలని కానీ, ప్రతిదీ కూడా నీ మనస్సులో ఈ క్షణంలో నువ్వు నా చేతికి రాఖీ కట్టి ఏదైతే వరాన్ని నువ్వు అడుగుతావో అన్నా, నాకు ఇది ఇవ్వు అన్నా అని చెప్పి నోరు తెరిచి ఏదైతే నువ్వు అడగాలనుకుంటున్నావో అదంతా కూడా నేను ఈ మూటలోనే దాచి ఉంచాను నా చెల్లి కోసం. కనుక సంతోషంగా ఈ మూటని తాకు తల్లి. నీకుండే కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. నీ వెన్నంటే నేను ఉండే ప్రతి క్షణం కూడా నేను రక్షిస్తాను తల్లి. తల్లి,
ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు. 4 గోడల మధ్య బాధని ఎవరితో చెప్పుకుంటే ఎవరు నిన్ను హేళనగా చూస్తారో అని చెప్పి కష్టాన్ని అంతటినీ కూడా మనసులో దాచుకొని ఆ కష్టాన్ని భూదేవిలాగా మోస్తున్నావు. నీ దగ్గర భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది, కానీ ఈ మధ్యనే నీ ఓర్పు అనేది చాలా వరకు తప్పిపోతుంది తల్లి. దానికి కారణం నీ వైపు తప్పు అని చెప్పి నేను ఏనాడు కూడా చెప్పను. నువ్వు భరించలేని స్థాయిని దాటి వెళ్ళినప్పుడు మాత్రమే నీ కోపం కట్టలు తెంచుకొని బయటకి వస్తున్నది. కానీ దానివల్ల కూడా నీకు నష్టం కలుగుతుంది. కనుక నీ యొక్క కోపాన్ని, ఆవేశాన్ని నువ్వు నీ యొక్క కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నాన్ని చెయ్యి తల్లి. ఎప్పుడైతే నువ్వు ఆ కోపాన్ని, ఆవేశాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకోగలుగుతావో అప్పటి నుంచి నీవు ఇంకాస్త మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఎప్పటి వరకు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ నువ్వు పైకి వస్తున్నావు. నీ కోపాన్ని, ఆవేశాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు ఇంకా 2 మెట్లు ఎక్కువ నువ్వు ఎక్కే అవకాశం ఉంటుంది తల్లి. ఏదైనా కానీ భరిస్తున్నాను కదా అని చెప్పి ఎదుటివారు నిన్ను చాలా చాకచక్యంగా, చాలా అమాయకురాలిని చేసి నిన్ను ఆడుకుంటున్నారు. ఇదంతా కూడా నీ మనస్సాక్షికి తెలుస్తుంది. అలా తెలవడం వల్లే నీ యొక్క కోపం అనేది రెట్టింపు అవుతున్నది. ఇదంతా కూడా నాకు పూర్తిగా అర్థమవుతుంది తల్లి. కానీ ఇది కలికాలం. ఈ కలికాలంలో ఎప్పుడు చేసిన కర్మలన్నిటివి అప్పుడు తప్పక అనుభవిస్తారు తల్లి. కనుక వారి కర్మకు వారిని వదిలేసే. వారి కోసం నీ మాట అనేది కొంచెం దుడుసుగా రావడం, కొంచెం దూరుసుగా ప్రవర్తించటం వలన నీ యొక్క మంచితనం దెబ్బతింటుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి. నలుగురిలో నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు ఏర్పరచుకోవడానికి ఎన్నో రకాల కష్టాలను పడి ఈ స్థాయిలో ఉంచుకున్నావు. కానీ చివరి వరకు నువ్వు ఇప్పుడు వచ్చేసరికి నీ యొక్క కోపాన్ని, ఆవేశాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకోకుండా ఎదుటి వారు నన్ను ఇలా మోసం చేస్తున్నారే అని ఈ ఒక్క మాటను నువ్వు జీర్ణించుకోలేక ఆ యొక్క కోపాన్ని కట్టలు తెంచుకొని ఎదుటి వారి మీద నువ్వు కేకలు వేస్తున్నావు. దీనివల్ల బయట వాళ్ళ దృష్టిలో అవతల వాళ్ళు చేసిన తప్పులు కనిపించటం లేదు. నీ నోరు మాత్రమే బయటకి కనిపిస్తూ ఉన్నది. దానివల్ల అందరూ కూడా నిన్నొక గయ్యాలి అని చెప్పి, ఒక చెడ్డదాని ఇంట్లోకి వస్తే ఇంట్లో వారిని మనశ్శాంతి లేకుండా చూస్తున్నావు అని చెప్పి అందరూ కూడా, ఎందుకంటే నీ వాళ్ళు అనుకుంటే నీకు పాజిటివ్గానే ఆలోచిస్తారు. కానీ అలా అనుకునే వాళ్ళందరూ కూడా పరాయి వాళ్ళు కాబట్టే నీకు నెగిటివ్గా ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా నేను నలుగురిలో పెట్టి చులకన చేద్దామా అని చెప్పి కాచుకొని కూర్చొని రాబంధువుల మధ్యలో నువ్వు జీవిస్తున్నావు. కనుక ఆ రాబంధువుల మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుందో నీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తల్లి. ఎటువంటి రాబంధువులకైనా, ఎటువంటి గాడిదలకైనా కానీ ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు అనేది ఒకటి వస్తుంది. ఆ రోజు కోసం 1000 కళ్ళతో నువ్వు ఎదురు చూసుడు. కానీ నీ దగ్గర ఉన్న అమాయకత్వం ఏమిటి అంటే కనుక నీ దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళ అవసరాలనేటివి చాలా చాకచక్యంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సమయంలో నీ ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు ఎంత వాగినా కానీ, నువ్వు ఎంత చెప్పినా కానీ, నువ్వు ఎంత హితబోధ చేసినా కానీ, నువ్వు పడిన బాధలు ఏవి అని చెప్పినా కానీ ఏటిని కూడా నువ్వు పట్టించుకోకుండా వారి అవసరాలను నీ మనుషులు తీరుస్తున్నారు. కనుక వారు నీ గురించి ఎక్కువగా పిలువని చెప్పే ప్రయత్నం చేయడం లేదు. కనుక ఇంట్లో వారైనా సరే నీ యొక్క పనులకు, నీ యొక్క మాటలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారు ఇంట్లో వారైనా కానీ నీ దగ్గర వాళ్ళు పరాయి వాళ్ళే తల్లి. నీకు వాళ్ళు ఎంత అయిన వాళ్ళైనా కానీ వారితో నీతో అవసరం ఉన్నంత వరకు మాత్రమే వారు నీకు అయిన వాళ్ళు లాగా ఉంటున్నారు. నీ యొక్క అవసరం అనేది తీరిపోయిన తర్వాత వారు కూడా బయట వాళ్ళలో కలిసిపోయి అందరూ కలిసి ఒకటై నిన్ను మాత్రం ఒంటరిగా చేసేస్తున్నారు. ఇదంతా కూడా నీకు ప్రతిసారి కూడా తెలుస్తూనే ఉంటుంది. కానీ
నువ్వు ఏమీ చేయలేక ఒంటరి పరిస్థితుల్లో ఉన్నావు. అటువంటప్పుడు నీ మనసుకి నీకు నేను చెప్పే ఒకే ఒక్క మాట ఏదైతే కనుక ఎవరైతే నిన్ను అర్థం చేసుకుంటున్నారో వారే నీ వాళ్ళు. ఎవరైతే నేను అర్థం చేసుకోరో, నీ మాట వినరో, నువ్వు మంచి చెప్తున్నా కూడా వారు లెక్క చేయకుండా వారు చేసే పనులే వారు చేస్తున్నారు. అటువంటి వారిని వారు నీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అంటే నేను అవసరానికి మాత్రమే వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత నేను ఎలాగైతే చూస్తున్నారో వారిని కూడా నువ్వు అవసరానికి మాత్రమే వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత వారిని నువ్వు కూడా అలాగే చూడు. ఇందులో తప్పేమి లేదు తల్లి. ఎందుకంటే ఎవరితో నీలో ఎలా ఉంటారో వారితో నువ్వు అలాగే ఉండాలి. అదే ధర్మం అని చెప్పి మనకి భగవద్గీతలోనే రాసిపెట్టి ఉంది కనుక దీన్ని నువ్వు పాటించక తప్పదు. ఎదుటివారు చులకన అయ్యారు కదా అని చెప్పి నువ్వు కూడా చులకన అవ్వాల్సిన అవసరం లేదు. నీకు తెలిసి నువ్వు ఎలా మోసం చేయలేదు, నీకు తెలిసి నువ్వు పల్లెత్తి మాట అనలేదు. కానీ నీ మనసుకు నీకు చెప్పే ఒకే ఒక మాట ఏంటి అంటే కనుక ఎవరైతే నిన్ను అర్థం చేసుకుంటున్నారో వారే నీ వాళ్ళు. ఎవరైతే నిన్ను అర్థం చేసుకోరో, నీ మాట వినరో, నువ్వు మంచి చెప్తున్నా కూడా వాళ్ళు లెక్క చేయకుండా వారు చేసే పనులే వాళ్ళు చేస్తున్నారో అటువంటి వారిని వారు నీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అంటే నిన్ను అవసరానికి మాత్రమే వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత నేను ఎలాగైతే చూస్తున్నారో వారిని కూడా నువ్వు అవసరానికి మాత్రమే వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత వారిని నువ్వు కూడా అలాగే చూడు. ఇందులో తప్పేమి లేదు తల్లి. ఎందుకంటే ఎవరు నీతో ఎలా ఉంటారో వారితో నువ్వు అలాగే ఉండాలి. అదే ధర్మం అని చెప్పి మనకి భగవద్గీతలోనే రాస్తుంది కనుక దీన్ని నువ్వు పాటించక తప్పదు. ఎదుటివారు చులకన అయ్యారు కదా అని చెప్పి నువ్వు కూడా చులకన అవ్వాల్సిన అవసరం లేదు. నీకు తెలిసి నువ్వు ఎవరిని మోసం చేయలేదు, నీకు తెలిసి నువ్వు ఎవరిని కూడా పల్లెత్తి మాట అనలేదు. కానీ ఈ మధ్యలో జరిగే రాజకీయాల వల్ల నీకు కావాలని టార్గెట్ చేసి నేను కావాలనే తక్కువగా చిన్నతనంగా చూసే ప్రయత్నం చేస్తున్నారు కనుక వారి పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి నువ్వు పాటించవలసిన ఒకే ఒక నియమం ఏంటి అంటే కనుక నీ పని నువ్వు టైంకి చేసుకుంటూ ఏ ఆలోచన మనసులో పెట్టుకోకుండా టైంకి తింటూ చక్కగా ప్రశాంతంగా నువ్వు నిద్రపోవాలి. ఎందుకంటే నీ గురించి ఇక్కడ ఎవ్వరు ఆలోచించేటప్పుడు వేరెవరి గురించో నువ్వు ఆలోచించుకొని నీ యొక్క మానసిక స్థితిని, నీ యొక్క శారీరక ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం నీకు ఎందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారటం లేదు తల్లి. కనుక ఈ క్షణం నేను నీ యొక్క సోదరుడి స్థానంలో ఉండి చెప్తున్నాను. ఒక రక్త సంబంధికుడిగా నేను బాధ్యతలను తీసుకొని చెప్తున్నాను. ఇప్పటికైనా కానీ నీకు నువ్వు విలువనిచ్చుకో. నీ తర్వాత నీ ఎవరికైనా కానీ విలువనివ్వు. నీ యొక్క స్వార్థంను చూసుకొని నీ యొక్క సంతోషంను చూసుకో, నీ ఆనందకం నువ్వు చూసుకో. దాని తర్వాత నువ్వు ఏదైనా కానీ అని చెప్పి నువ్వు ఆలోచించుకో. ఇక నేను ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఈ క్షణమే ఈ ధనాన్ని నువ్వు సొంతం చేసుకోబోతున్నావు. తల్లి, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నీకు ఎంత ధనమైతే రావాలని కోరుకుంటున్నావో ఆ ధనం నీ వద్దకు చేరేలాగా ఆశీర్వదిస్తున్నాను. కనుక నువ్వు దేని గురించి భయపడకుండా ఆ ధనాన్ని నువ్వు సొంతం చేసుకో. అది ఏ రూపంలోనైనా కానీ నీ దగ్గరికి తప్పకుండా వస్తుంది. దానికోసం నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. నీ యొక్క పని నువ్వు 100కి 100% సక్సెస్గా నువ్వు పూర్తి చేయగలిగినప్పుడు నువ్వు ఊహించనంత ధనం అనేది నీ సొంతం అవుతుంది. కనుక దేని గురించి ఆలోచించకుండా ఈ క్షణం నుంచి ప్రశాంతంగా జీవితం అనేది తప్పకుండా నువ్వు అలవాటు చేసుకోవాలి. తల్లి, నా యొక్క సోదరికి నేను మరొకసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్తున్నాను. తల్లి, మరి రాఖీ కట్టడం అయితే మర్చిపోగదా అని చెప్పి ఈరోజైతే బాబాగారు మనకి ఒక సోదరుడి స్థానంలో ఉండి చాలా చాలా మంచి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో చాలా గొప్ప ఆంతర్యం ఉంది. ఎందుకంటే ఏ సోదరుడు కూడా తన అక్క లేదా తన చెల్లి వారి యొక్క భవిష్యత్తు బాగుండాలి,
వారి భవిష్యత్తుకి నేను భరోసాగా ఉంటాను అని చెప్తారు. అదే విధంగా మనకి ఈరోజు బాబాగారు కూడా అదే చెప్పారు. మన భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి, మన భవిష్యత్తులో మనకు ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా నేను నీకు అండగా ఉంటాను తల్లి, నీకు కావలసినంత ధనాన్ని అందిస్తానమ్మా అని చెప్పి మనకి భరోసాని ఇస్తున్నారు. ఈ సందేశంలో ఉండే ఆంతర్యం అయితే ఇదే. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మనపైన ఉండాలని చెప్పి, మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.